ఏం నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు? నన్ను అనుసరించండి అని ప్రభు అడిగితే సందిగ్ధంలో ఉన్నటువంటి వారు ఏం నిర్ణయం తీసుకున్నారు? మనలాగానే, మీలాగానే. ఈ ఆదివారం వెళ్దాం, పనులన్నీ పక్కన పెట్టేయి అని చెప్పి ఆ పనులన్నీ కూడా సగం సగం ఉన్నా సరే పక్కన పెట్టేసి మీరందరూ కూడా దేవాలయానికి సమస్తాన్ని కూడా విడిచిపెట్టి మీరు ఎక్కడికి వచ్చారు? దేవాలయంలోనికి వచ్చారు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. మంచి ఆలోచన చేశారు, సరైనటువంటి ఆలోచన చేశారు, ఉత్తమమైనటువంటి నిర్ణయాన్ని వాళ్ళు తీసుకున్నారు. యేసుని వెంబడించడానికే వాళ్ళు ఫైనల్గా నిర్ణయాన్ని తీసుకున్నారు. మరి అలాగా ఉత్తమమైన దానిని వాళ్ళు ఎన్నుకున్నారు. వలలన్నీ కూడా విడిచిపెట్టేశారు. వలలు వారి జీవనోపాధిని కల్పిస్తాయి, అంతే కదా. వలలు ఏం చేస్తున్నాయి? వాళ్ళకి రోజు అన్నం పెట్టే కదా, వలలే కదా. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? చేపలు పట్టేటువంటి వ్యక్తి నదిలో దిగేటప్పుడు ఏం చేస్తాడు? వలకి దండం పెట్టుకుంటాడు, సముద్రానికి దండం పెట్టుకుంటాడు. ఎందుకంటే తనను పోషించేది అదే కాబట్టి. అవునా? ఇప్పుడు తనను పోషించేటువంటి వలలను ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. అర్థమవుతుందా? దేవుని కోసము కొన్ని విడిచిపెట్టాలి. ఆరాధన జరుగుతున్న సమయంలో నువ్వు కొన్ని విడిచిపెట్టి రావాలి ప్రభు దగ్గరికి. నువ్వు దాన్నే అంటిపెట్టుకున్నామంటే, లోకమనే అంటిపెట్టుకున్నామంటే, మార్తలాగా అనేక పనులనే అంటిపెట్టుకున్నామంటే నువ్వు ప్రభువుని చేరుకోలేవు. అందుకనే ఈడేం చేశాడు? పేతురు, ఆంద్రియా, యాకోబు, యోహానులు వీళ్ళు ఏం చేశారు? వలలను విడిచిపెట్టేశారు. తను పోషించేటువంటి, తన పోషణార్థమని తన ఆస్తిని విడిచిపెట్టేసి ప్రభువుని వెంబడించినట్టు వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇక్కడ వలలు అంటే అర్థం ఏంటంటే లోకం. ఇక్కడ వల అంటే అర్థం ఏంటమ్మా? లోకం. లోకములో ఉన్న క్రియలు, లోకములో ఉన్న పనులు, లోకాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి నువ్వు రావాలి. ఒక్కసారి మనము భిక్షమెత్తుకునేటువంటి గుడ్డివాడి దగ్గరికి వెళ్దామా? అడుక్కునేవాడి దగ్గరికి ఏమి వెళ్తామంటారా? వెళ్దాం. భిక్షగాడు అక్కడ అడుక్కుంటున్నాడు, గుడ్డివాడు. అక్కడికి వచ్చిన తర్వాత, యేసుప్రభు అక్కడికి వచ్చిన తర్వాత గుడ్డివాడు ఏమంటున్నాడమ్మా? దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా. చాలు. ఏమన్నాడు? దావీదు కుమారా, నా కళ్ళు తెరవయ్యా, నేను గుడ్డివాడిగా ఉన్నాను. యేసుప్రభు వచ్చాడు. పాపం వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఆయన గట్టిగా కేకలు పెట్టాడు. యేసుప్రభు కేకలు పెట్టాడా? యేసుప్రభు వచ్చాడు కదా, వచ్చి ఏం చేశాడు? మట్టిని తీసుకొని ఉమ్మి వేసి దాని కళ్ళ మీద రాసి, సిలోము లోయలోకి వెళ్ళి కళ్ళు కడుక్కో, నీకు స్వస్థత కలుగుద్ది అన్నాడు. ఇంకొక గుడ్డివాడు అన్నాడు కదా, ఆ గుడ్డివాడు ఏం చేశాడు? ఒక చోట అడుక్కుంటున్నాడు కదా, అడుక్కుంటుంటే ఏం చేశాడు? ఆయనకి కళ్ళు తెరిపించాడు. అక్కడ తెరిపించినప్పుడు వాడు ఏమి విడిచిపెట్టాడు? అక్కడ తన బొచ్చే, పై వస్త్రమును, తన పాత్రను, పై వస్త్రమును విడిచిపెట్టి ప్రభువుని వెంబడించను. ప్రైజ్ ద లార్డ్. ఆ వస్త్రము పరిచేవాడు. గుడ్డివాడు వస్త్రాన్ని పరిస్తే డబ్బులు వేసేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు అందరూ కూడా. ఆ పాత్ర పెడితే అందులో డబ్బులు వేసేవాళ్ళు. కాబట్టి ఆ వస్త్రము, ఆ పాత్ర
గుడ్డి వాడిని పోషించాయి రోజు. ప్రభువుని వెంబడించడానికి వాడు ఏమి విడిచిపెట్టేశాడు? తన యొక్క వస్త్రాన్ని, తన యొక్క పోషించేటువంటి పాత్రను విడిచిపెట్టేసి ప్రభువుని వెంబడించాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రభువుని, నన్ను అనుసరించండి అని ప్రభువు చెప్పినప్పుడు ఈ జాలర్లు కూడా విడిచిపెట్టారు. నువ్వేం విడిచిపెడుతున్నావు? ప్రభువు ఆరాధనకు వచ్చి రావటానికి నువ్వేం విడిచిపెడుతున్నావు? ప్రభువును చేరుకోవాలంటే నువ్వు విడిచిపెట్టాలి. భౌతికమైనటువంటి కోరికలు విడిచిపెట్టాలి. ఈ లోక సంపదలు విడిచిపెట్టాలి. అనేకమైన పనులన్నీ కూడా విడిచిపెట్టాలి. ఈ సమయం వల్ల నీకు దొరకదు. కాబట్టి నువ్వేమి విడిచిపెడుతున్నావు? ప్రభు ఈరోజు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు నీ కోసము పరలోక వైభవాన్ని విడిచి భూలోకములకు వచ్చాడు. ఆయన విడిచిపెట్టాడు. నిన్ను రక్షించటానికి ఆయన తన వైభవాన్ని విడిచిపెట్టాడు. ఎలీషాని దేవుడు పిలిచినప్పుడు ఏం విడిచిపెట్టాడు? ఎలీషా ఏం చేస్తున్నాడు? పొలంలో దుక్కు దున్నుతున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు, 12 అరకలు కట్టాడు, నాగళ్ళు కట్టి దున్నుతూ ఉన్నాడు. దేవుని పిలిచినప్పుడు, నన్ను వెంబడించు అన్నప్పుడు అరకలను, పొలమును, ఎడ్లను వదిలిపెట్టి ప్రభువుని వెంబడించాడు. అబ్రహాము ఏం విడిచిపెట్టాడు? అబ్రహామా, నీవు నీ బంధువులను, స్నేహితులను, చుట్టములను, అన్నదమ్ములను, అక్క చెళ్ళను విడిచిపెట్టి నేను చూపించే ప్రదేశానికి నువ్వు బయలుదేరన్నాడు. సమస్తాన్ని కూడా విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాడు. నువ్వేం విడిచిపెడుతున్నావు? ప్రభువు యొక్క ఆరాధనకి రావటానికి నువ్వేం విడిచిపెట్టి వస్తున్నావా? లేక విడవలేక దాన్ని అంటిపెట్టుకుని నువ్వు కూర్చుంటున్నావా? వాక్యం ఈరోజు మనకి స్పష్టంగా హెచ్చరిక చేస్తాము. యోసేపు గారిని తీసుకున్నట్లయితే ఆయన ఏమి విడిచిపెట్టాడమ్మా? పై వస్త్రాన్ని విడిచిపెట్టేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఫొతేపరు భార్య యోసేపుని ఆశించింది. ఎక్కడుంది? ఆదికాండంలో ఉంది, 39వ అధ్యాయంలో. యోసేపు గారు మహా అందగాడు, సౌందర్యం కలిగినటువంటి వాడు. ఆయన చూసిన తర్వాత ఫొతేపరు భార్య యోసేపుని ఆశించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత పై వస్త్రమును పట్టుకొని చదువు. తనతో శయనింపరమ్మని అడిగాను. ఆ పై వస్త్రమును అక్కడ వదిలివేసి ఇంటి నుండి వెలుపలకు పారిపోయించాలి. విడిచిపెట్టాడు. ఏం విడిచిపెట్టాడు? పాపమును విడిచిపెట్టాడు. ఆ ఫొతేపరు భార్య యోసేపును బాగా ఇష్టపడి నాతో శయనించు అని చెప్పి తన గదిలోనికి వెళ్ళినప్పుడు తన పై వస్త్రాన్ని పట్టుకొని, తన వస్త్రాన్ని పట్టుకుని అతని పడక గదికి లాక్కెళ్తుంది. లాక్కెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఈ పై వస్త్రాన్ని, ఆమె వస్త్రాన్ని పట్టుకుని లాగుతుంది కదా, ఆ వస్త్రాన్ని ఆమె చేతిలో వదిలేసి ఆయన వెలుపలికి బయటికి పారిపోయాడు. వస్త్రాన్ని విడిచిపెట్టేశాడు. అంటే పాపమును విడిచిపెట్టి దూరముగా ఆయన పారిపోయాడు. ప్రభు కోసము, ప్రభువును వెంబడించడానికి నువ్వేం విడిచిపెడుతూ ఉన్నావు? వాక్యం మనకి ఈరోజు స్పష్టంగా తెలియదు. పౌలు గారిని చూసినట్లయితే ఆయన సమస్తాన్ని కూడా విడిచిపెట్టాడు. ప్రభు కోసము నా ఆస్తి, నా అంతస్తు సమస్తము కూడా నీచముగా నేను భావిస్తున్నానని విడిచిపెట్టినట్టు ఫిలిప్పీయులకు రాసిన లేఖలో ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు కోసము నువ్వేం విడిచిపెడుతున్నావని వాక్యంలో మనం చూసినట్లయితే జాలర్లు ఏం విడిచిపెట్టారు? తన వలలను, తన పడవలను